వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఓటర్ల జాబితాను ప్రజలకు అందుబాటులో ఉంచాలి. తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ మేడవరపు భద్రం దొర అధ్యక్షతన ఓట్ల దొంగ గద్దె దిగు అనే నినాదంతో పార్టీ మీద గణేష్ చౌక్ వద్ద నుండి సంత మార్కెట్ వద్ద ఉన్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు నిరసనలు తెలియజేస్తూ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు మార్టిన్ లూథర్, రాష్ట్ర కిసాన్ విభాగం ఉపాధ్యక్షులు కాకర్ల శ్రీహరిబాబు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యులు అమర్జహా బేగం పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన సంతకాల సేకరణ ఉద్యమంలో భాగంగా నేడు గురువారం నిడదవోల్లో ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇస్తూ ప్రజాస్వామ్యాన్ని అవమానపరుస్తూ ప్రజల ఓట్లను దోచుకుని మూడోసారి గద్దెనెక్కిందని విమర్శించారు. ఓట్ల జాబితాలో అనేక అవకతవకలకు పాల్పడి లేని ఓట్లను ఉన్నట్టుగా చూపించి ఉన్న ఓట్లను తొలగించి బీజేపీ ఓటు చౌరీకి పాల్పడిందని తెలిపారు. దీనివల్ల నిజమైన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోకుండా వారికి నచ్చిన నాయకులను ఎన్నుకునే అధికారాన్ని కోల్పోయారని అన్నారు. ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ తమ ఓటును హక్కుగా పొందాలి అనేది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమైన సిద్ధాంతమని తెలిపారు. ఈ సందర్భంగా ఫోటోలతో స్పష్టమైన ఓటర్ల జాబితాను ప్రజలకు అందుబాటులోకి ఉంచాలని కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన అధ్యక్షులు బిల్డర్ బాబీ, జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షులు శాఖ పుల్లారావు, రాష్ట్ర కార్యదర్శి చిన్నం మురళీకృష్ణ, జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ అగర్వాల్ హీరాలాల్, కొవ్వూరు నియోజకవర్గ కోఆర్డినేటర్ పసివుల్లా బేగం, జిల్లా మహిళా అధ్యక్షురాలు మోతా శారద, జిల్లా ప్రచార కమిటీ చైర్మన్ డాక్టర్ వడియార్, మండల అధ్యక్షులు భావన రమేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు మేడవరపు భద్రం దొర, నిడదవోలు నియోజకవర్గ కోఆర్డినేటర్ అండి. మరి ఈరోజు దేశ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కోసం చూస్తున్నారండి. ఎందుకంటే వీళ్ళు చేసిన మోసాలు, వీళ్ళు చేసిన అరాచకాలు, ఈ దొంగ ఓట్లు ఎన్ని అని ప్రజలు గ్రహించారండి. ఎప్పుడు రావాలి కానీ ప్రయత్నం చేద్దామా అని చూస్తున్నారండి. ఈ సందర్భంగా దేవరాశిలో చూసుకుంటే బ్రహ్మరథం పడుతున్నారండి. అక్కడ మినిస్టర్ తరగబట్టి స్టేజ్కి వచ్చారండి ప్రజలు. అక్కడ అంటే నిజాలు తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళకి రోజు దగ్గరికి వచ్చినాయని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. రానున్న రోజుల్లో
రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాదండి, ఈ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి శర్మారెడ్డి గారు సీఎం అవుతారని మేము ప్రకటనగా భావిస్తున్నామండి. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ ఓటు చోరీ అన్నది అసలు మనం ప్రదర్శనలో ఉన్నామో లేదా అనిపిస్తుందండి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ఓటేనండి, ఈ దేశానికి పట్టిన దరిద్రం వదలాలంటే ఈ బీజేపీ పోవాలి. ఈ బీజేపీ పోవాలంటే ఏం చేయాలండి? మనలో మార్పు వచ్చింది కాబట్టి మనందరం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటామని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నానండి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. మన భారతదేశాన్ని నరేంద్ర మోడీ అనేటువంటి వ్యక్తి భారతదేశానికి 11 సంవత్సరాలుగా ప్రధానిగా ఉంటూ ఈ భారతదేశంలో ఉన్నటువంటి వ్యవస్థలు ముఖ్యంగా సిఐడి కానివ్వండి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానివ్వండి, ఎలక్షన్ కమిషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా తన గుప్పిట్లో పెట్టుకుని కేవలం ఎలక్షన్ కమిషన్ వాళ్ళ యొక్క ఇచ్చినటువంటి ఓట్లు, దొంగ ఓట్లతోటే ఈయన ఈ 11 సంవత్సరాలు కూడా ప్రధానమంత్రిగా కొనసాగడం జరుగుతుంది. ఎందుకంటే మనం ఈ గుజరాత్ లో కానివ్వండి, లేకపోతే బీహార్ లో కానివ్వండి, మహారాష్ట్రలో కానివ్వండి, డోర్ నెంబర్ లేని ఇంట్లో కూడా 4,000 3,000 ఓట్లు జాయిన్ చేయడం జరిగింది. అలా ఓట్లు జాయిన్ చేయడం వల్ల వీళ్ళకి ఎంతవరకు మెజారిటీ ఉంటుందో, ఎంతవరకు ఓటర్స్ వాళ్ళకి ఓటేసి వాళ్ళు కావాలో వాళ్ళందరినీ కూడా డోర్ నెంబర్ లేని 0 డోర్ నెంబర్ తోటి వాళ్ళు ఓటర్స్ గా జాయిన్ చేయడం జరుగుతుంది. అలాగే తండ్రి పేరు రాసి కూడా మీ పేరు రాసి ఓటర్స్ కి మీ తండ్రి పేరు దగ్గర ఎలక్షన్ కమిషన్ చెప్పి కూడా రాసేసారు. అంత దారుణంగా ఇవాళ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఏదైతే ఎలక్షన్ కమిషనర్ ఉన్నాడో అతను అమిత్ షాకి పిఏ, అమిత్ షా దగ్గర కూర్చోబెట్టే కూర్చుని నుంచోబెట్టే వ్యక్తిని ఇవాళ ఎలక్షన్ కమిషనర్ గా అపాయింట్ చేసి ఈ దేశాలంతా కూడా నరేంద్ర మోడీ గారిని సర్వనాశనం చేస్తాడు. నరేంద్ర మోడీ గారు ఒక్కరానికి ఈ దేశాన్ని నాశనం చేయట్లేదు. నరేంద్ర మోడీ గారు భారతదేశ ప్రధాని అయిన తర్వాత ఆయన కొత్తగా స్టార్ట్ చేసినటువంటి ఇండస్ట్రీస్ ఏమీ లేవు. గవర్నమెంట్ ఇండస్ట్రీస్ అన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేసి ఆదానికి ముఖేష్ అంబానీకి అంటుకడుతున్నాడు. అలాగే ఈ భారతదేశంలో ఏ ప్రధాని కూడా ఇన్ని దేశాలు తిరగలేదు. ఇతను 140 దేశాలు పర్యటించి ఇతను సాధించింది ఏమన్నా ఉందంటే ఏమీ లేదు. దగ్గర ఇతర పర్యటనకి 240 కోట్ల రూపాయలు కేవలం ఇతని పర్యటనకి ఈయన ఖర్చు పెట్టడం జరిగింది. మనకి ఎలక్షన్ ముందు ఫస్ట్ స్టార్టింగ్ టైంలో చెప్పాడు, ప్రతి ఇంటికి విదేశాల్లో ఉన్నటువంటి దొంగ సత్తు తీసుకొచ్చి ప్రతి కుటుంబానికి 15 లక్షలు వేస్తాను డిపాజిట్ అని చెప్పాడు. కానీ ఒక్క రూపాయి కూడా ఇంతవరకు వేయలేదు. ప్రజలందరూ కూడా అపూర్వ పక్షుల్లా ఎదురు చూస్తున్నారు, నరేంద్ర మోడీ 15 లక్షలు ఎప్పుడు వేస్తాడా అని చెప్పి. ఈ 11 సంవత్సరాల్లోనూ విదేశాల్లో ఉన్నటువంటి బ్లాక్ మనీ ఎంత అంటే ఒక్కొక్కరికి మన ఇండియాలో ఒక్కొక్క కుటుంబానికి 45 లక్షల రూపాయలు ఇచ్చు, అంత బ్లాక్ మనీ పెరిగిపోయింది. ఇవాళ భారతదేశాన్ని మోసగించి విదేశాల్లోకి డబ్బు తీసుకెళ్లిపోయిన వాళ్ళు 20 మంది ఉంటే అందులో 18 మంది గుజరాత్ వాళ్ళే నరేంద్ర మోడీకి సంబంధించి మోడీ పేరు ఉన్న వాళ్ళు 60 మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా మన భారతదేశాన్ని దోసి వాళ్ళందరూ కూడా విదేశాల్లో బ్లాక్ మనీ అంతా కూడా స్టోర్ చేసుకోవడం జరిగింది.
మోడీని గద్దె దించిన